ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల కంపెనీ వాళ్ళు వివిధ పంటల విత్తనాలను విక్రయిస్తున్నారు. వీటిలో ఏది నాణ్యమైన విత్తనాలు, ఏది కల్తీ అయిన విత్తనాలు ఎలా గుర్తించాలో తెలుసుకోండి. విత్తన సంచులపై వివిధ రకాల ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఆ ట్యాగ్ రంగును బట్టి ఏ విత్తనం దేనికి సంబంధించిందో సూచిస్తుంది. విత్తన ట్యాగ్ రంగులు ప్రధానంగా 4 రకాలు. ముందుగా బ్రీడర్ సీడ్ ఎల్లో కలర్ ట్యాగ్ కలిగి ఉంటాయి. ఈ విత్తనాలు శాస్త్రవేత్తలు లేదా పరిశోధన సంస్థలు ఉత్పత్తి చేస్తారు. ఫౌండేషన్ సీడ్ వైట్ కలర్ ట్యాగ్ కలిగి ఉంటాయి. ఈ విత్తనాలు అత్యంత నాణ్యమైనవి. వీటిని సర్టిఫైడ్ సీడ్ తయారీకి శాస్త్రవేత్తలు లేదా రైతుల విత్తనాల ఉత్పత్తికి ఈ విత్తనాలను ఉపయోగిస్తారు. సర్టిఫైడ్ సీడ్ ఎజర్ బ్లూ కలర్ ట్యాగ్ కలిగి ఉంటాయి. ఇవి ఫౌండేషన్ సీడ్ ని ఉపయోగించి ఎక్కువ మొత్తంలో రైతుల సాగుకు ఉత్పత్తి చేసే విత్తనాలు. అలాగే ట్రూత్ఫుల్లీ లేబుల్ సీడ్ ఓపెల్ గ్రీన్ కలర్ ట్యాగ్ కలిగి ఉంటాయి. ఇవి ప్రైవేట్ సంస్థలచే ఉత్పత్తి చేయబడి నాణ్యత ప్రమాణాలతో మార్కెటింగ్ చేస్తారు. ఒక మంచి విత్తనం రైతు భవిష్యత్తును మార్చగలదు. అలాగే ఒక కల్తీ విత్తనం ఏడాది కష్టాన్ని నాశనం చేయగలదు. కాబట్టి రైతుల విత్తనాలు కొనుగోలు చేసే ముందు ప్యాకెట్ పై ధృవీకరణ ట్యాగ్ ఉందో లేదో చూడాలి. రైతులు విత్తనాలను కొనుగోలు చేసే ముందు ట్యాగ్ రంగును బట్టి నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేయడం మంచిది.